అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితిపై అమెరికాలోనే చాలామందికి సందేహం కలుగుతూ ఉంది. అండ్ ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన మానసిక పరిస్థితిని పరీక్షించాలంటున్నారు. డెమోక్రాట్లు ఆయన అవిశ్వాసం ద్వారా తొలగించాలనే ప్రయత్నాలు అయితే మొదలెట్టారు. అండ్ ఇరాన్తో యుద్ధం, ఆ యుద్ధ పరిస్థితుల్లో గంటకి 7 మాటలు, రోజుకో మాట, రోజుకో నిర్ణయం, అమెరికాతో పాటు ప్రపంచానికి ఇంత తీవ్ర నష్టం కలిగిస్తూ ఉన్న తప్పుడు నిర్ణయాలు, తలతిక్క నిర్ణయాలు, ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ మానసిక పరిస్థితి మీద సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చాలా కీలకమైనటువంటి బిగ్ వికెట్స్ అన్ని అమెరికాలో డౌన్ అయిపోయాయి. ఏకంగా ఆ దేశ ఆర్మీ చీఫే పక్కగా తప్పుకున్నారు, ఆ దేశ కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పక్కగా తప్పుకున్నారు, ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి పక్కగా తప్పుకున్నారు, ఆ దేశ నౌకాదళ కార్యదర్శి పక్కగా తప్పుకున్నారు, 40 మంది సైన్యంలో టాప్ వికెట్స్ అందరుగానే పక్కగా తప్పుకున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది సైన్యం నుంచి పక్కకు తప్పుకున్నారు అని చెప్పి అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తున్నాయి. అంతా దాచిపెడుతున్నారు, ఇరాన్ యుద్ధంలో ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అండ్ తాజాగా ఏకంగా FBI డైరెక్టర్ క్యాష్ పటేలే తాను కూడా ఆమె ట్రంప్ పక్కకు తప్పించడమా లేకుంటే ఆయన పక్కకు తప్పుకోవడమా, మొత్తం మీద అయితే ఈ రోజు రేపు ఎనీ సెకండ్ నిర్ణయం జరిగిపోయింది, ప్రకటించడం ఒకటే మిగిలింది. ఏకంగా అమెరికా FBI చీఫ్ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అతిపెద్ద వికెట్. ఇంతమంది పక్కకు తప్పుకుంటూ ఉంటే, ఇంతమంది యుద్ధం మీద వ్యతిరేక అభిప్రాయంతో ఉంటే, ఇంతమంది అమెరికాతో పాటు ప్రపంచం కూడా కష్టాల్లోకి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే, మరి ఎవడి మాటలు నమ్మి ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ. అందుకే ఆయన మానసిక స్థితిపై చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 80 సంవత్సరాల దగ్గరకు వచ్చారు. మరి అటువంటిప్పుడు అమెరికా దేశాన్ని నడిపించాలి అనుకుంటే శారీరకంతో పాటు మానసికంగా కూడా ఆయన స్టిఫ్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి మీద సందేహం కలుగుతుంది చాలామందికి. మరి ఈ మానసిక స్థితి బాగోలేక ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని ఎలాంటి ఇబ్బందులకు నెట్టేస్తారో తెలియట్లేదు సీరియస్లీ.